నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన మనసుకు నచ్చిన పని చేస్తే ఏ పనైనా సరే మన విజయం సాధిస్తామంటూ ఉంటారు మన పెద్దలు. కరెక్టేనండి. అంటే కొన్ని రోజులు పోయే కొద్దీ అనుభవం వచ్చే కొద్దీ మనకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. చిన్నప్పుడు చదువుకోవాలంటే ఏంటి ఎప్పుడు చదువుకోమంటూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. అదే కొంచెం పెద్ద క్లాసులకు వచ్చిన తర్వాత మనంతకు మనమే చదువుకుంటాం. ఎందుకంటే అది అవసరం కాబట్టి దాన్ని ఇష్టంగా చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం దక్కుతుంది. అది చదువు విషయంలోనే కాదు, అది వంటల విషయంలోనూ, మనం చేసే ఉద్యోగం విషయంలోనూ, ఏదైనా సరే మనం మన ప్రేమని మన ఇష్టాన్ని అంతా పెడితే ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అందుకే అయిష్టంగా, ఇష్టం లేకుండా, సగం ఇష్టంతో ఎటువంటి పని మనం చేయకూడదు. మరి అదేవిధంగా మన అమృతంలో కూడా ఈరోజు నేను పరిచయం చేసే ఈ 2 వంటలు నేను 100% సాటిస్ఫాక్షన్తో సంతృప్తిగా మీ అందరికీ పరిచయం చేస్తున్నా. మీరు కూడా అంతే ఇష్టంతో నేర్చేసుకోండి. మొదలు పెట్టేద్దామా? మరి నేను అమృతంలో తయారు చేయబోయే మొదటి వంట శనగల కూర. శనగలు సాధారణంగా మనకు పేరెంటాల్లో ఎక్కువగా చూసేటువంటి ఒక పదార్థం ఏంటి అంటే శనగలు కదా. మరి శనగలతో కూర ఎలా తయారు చేసుకోవాలో, దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దీనికి ఏంటి, శనగల్ని ముందు రోజు రాత్రంతా నానబెట్టుకుని ఆ తర్వాత మర్నాడు కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా మనము శనగల్ని ఉడికించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే శనగలు అంత త్వరగా ఉడకవండి, అదొకటే ప్రాబ్లం. అదర్వైజ్ చూసుకుంటే మనకు శనగలు చేసే మేలు అంతా ఇంత కాదు. అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సాధారణంగా వేరే నాన్ వెజ్లో ఉంటాయి. కానీ శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్ళకి ఒమేగా 3 దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి వాళ్లకు చక్కగా మన కాబూలీ శనగల్లో చాలా అధికంగా దొరుకుతుందన్నమాట. అంతేకాకుండా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరానికి కావాల్సిన శక్తి ఆ ఫైబర్ అందిస్తూ ఉంటుంది. మరి అంటే ఈ కాబూలీ శనగలు కేవలం అంటే అందరికీ, అంటే పిల్లలకు, పెద్దవాళ్లకు, లేడీస్కి, ప్రతి ఒక్కరికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి శనగలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే జీర్ణాశయానికి కూడా చాలా మంచిది. కొంతమంది అనుకుంటారు అరగవు, ఉబ్బరంగా ఉంటుంది అని. ఏం లేదండి, జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే మనం ఎప్పుడైనా డైటింగ్ చేస్తున్నప్పుడు, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఏదో అన్నం తినడం మానేసి, ఏవో తినడం మానేసి కేవలం వాటర్ మాత్రమే తాగుతూ కొంతమంది ఉంటారు. అలా చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చక్కగా ఎంత ప్రోటీన్ ఎక్కువగా తింటే వెయిట్ అనేది అంత ఫాస్ట్గా తగ్గుతామన్నమాట. అందుకు శనగలు మనకు వెయిట్ రిడక్షన్లో కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అంటే అంటూ ఉంటారు, అంటే పేదవాడి బాదాం పప్పు అని కూడా అంటూ ఉంటారు. అంటే బాదాం పప్పులు అందరూ కొనలేరు కాబట్టి శనగలు ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటుంది అంటూ ఉంటారు. మరి ఇంత చక్కటి విలువలు గల శనగలు పిల్లలకు కూడా చాలా ఇష్టం. అంటే చోలే చోలే అంటూ ఉంటారు కదా. సో పూరితో పాటు చోలే కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటాము. తర్వాత మామూలుగా ఇలా పోపు వేసుకొని చక్కగా స్నాక్ లాగా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంతటి విలువ గల, ఇంతటి టేస్టీ శనగలతో కూర చేస్తే ఎలా ఉంటుంది ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా శనగలు ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ వెలిగించేసుకోవడమే. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఇది మనకు చక్కగా అన్నంలో కలుపుకోవచ్చు. మనం తినే సామలు, గోధుమ రవ్వ, ఏదైతే అది మనం తీసుకునే ఆహారంలో చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. శనగల కూర అనేది ఎక్కువ భాగము మనం చేసుకునే కన్నా కూడా నార్త్ ఇండియన్ వైపు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువ చేసుకుంటారు. చోలే ఎక్కువ వాడుతూ ఉంటారు. మనకేంటి అంటే ఈ శనగలు చూసిన వెంటనే పూరీ కూర, ఏదైనా చపాతీలో కూర, లేకపోతే ఏదైనా ఈవినింగ్ టైమ్స్ చేసుకునే గ్రేవీ కర్రీసే ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. ముందుగా అల్లం ముక్కలు ఒకసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత చాలా కొన్ని మెంతులు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కాస్త టొమాటో ప్యూరీ వేసుకుందాం. టొమాటోని చక్కగా
రుబ్బుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసేసుకున్నాం. అది వేసేసుకున్నాం. ఇది కొంచెం తక్కువ మంటలో పెట్టుకొని ఇందులో మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. ఏమేమి వేసుకుంటున్నాం ఇందులో? ముందుగా కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఒకసారి ఈ పొళ్ళన్నింటిని చక్కగా ఈ నూనెలోనే ఫ్రై చేసేసుకుందాం. చూసారా గ్రేవీ రంగు కూడా మారిపోయింది. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, టొమాటో ప్యూరీ వేసుకున్నప్పుడు వెంటనే ఈ కారము ఈ పొళ్ళన్నీ కూడా వేసేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఆ పచ్చి వాసన కూడా పోతుంది. అందుకే మనకు ఆ ధనియాల పొడి వాసన అది రాదు, చక్కగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. అయితే దీంట్లో మనం కొన్ని కొబ్బరి పాలు అలాగే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకేంటంటే ఈ ప్యూరీ తర్వాత ఈ మసాలా పొళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా కొంచెం బాగా ఉడుకుతాయి అన్నమాట ఈ నీళ్ళల్లో. మనకి నూనె కూడా ఆల్రెడీ మనకి పైకి తేలింది. చూసారా నూనె పైకి తేలింది అంటే ఇది మనకి ఆల్మోస్ట్ అంటే ఈ గ్రేవీ తయారైంది అని చెప్పడానికి ఒక చిన్న ఇండికేషన్. ఆ తర్వాత చక్కగా మనము నానబెట్టి ఉడికించుకున్నటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఈ గ్రేవీలో వేసేసుకుందాం. ఎవరైనా ఫుడ్ తక్కువగా తింటున్నారు, ఏదో డైటింగ్లో ఉన్నారు, ఈ ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్, అలాంటి వాళ్ళకు కూడా మంచి శక్తిని ఇస్తుంది, రుచికరంగా ఉంటుంది. శక్తి ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా, అది మన నోటికి కూడా కాస్త రుచిగా ఉండాలి. ఇది మనకి చక్కటి సూపర్ రుచిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ శనగల్ని ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం, టమాటో పేస్ట్లోకి. ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసుకోవాలి. ఆ తర్వాత మనం పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త గరం మసాలా పొడి వేసుకుందాం. అంటే కొంచెం మనకి ఇది గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కదా, సో చపాతీలకు పూరీలకు బాగుండే విధంగా పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి. ఎందుకంటే శనగలు అనగానే ముందు మనందరికీ గుర్తొచ్చేది పిల్లలండి 100%. అంటే అది ఉంది అంటే వాళ్ళకి లేని ఆకలి కూడా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ మంచిది కాబట్టి హాయిగా వాళ్ళు ఎంత తింటే అంత పెట్టచ్చు. ఆ తర్వాత చివరిగా కాస్త కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో ఒక చిరు కమ్మదనం వస్తుందని చివరిగా వేస్తున్నాం అనమాట. అంటే మామూలుగా సాధారణంగా ఫ్రెష్ క్రీమ్స్ అవి వేస్తూ ఉంటాం మనము కదా, బయట దొరికే ఫ్రెష్ క్రీమ్స్ వేస్తూ ఉంటాం, వెన్న వేస్తూ ఉంటాము. దానికి బదులుగా కొంచెం కొబ్బరి పాలు అంతే. కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఎక్కువ సమయం కూడా మనం ఉంచకూడదు. మనకు శనగలు ఉడికిపోయాయి, మన ప్యూరీ కూడా ఉడికిపోయింది కాబట్టి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట, మగ్గిపోతుంది కూడా. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పుట్టగొడుగులు ఎక్కువ రోజులు తాజాగా ఉండవండి. అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక పేపర్ బ్యాగ్లో వాటిని భద్రపరిచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఒక 4 to 5 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈసారి పుట్టగొడుగులు భద్రపరిచేటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం చక్కగా శనగలు వేసేసుకున్నాము, కొబ్బరి పాలు వేసేసుకున్నాము. చూసారా ఇలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మంచి ప్రోటీన్ కూర. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా చక్కగా శనగల కూర సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా,
మెంతులు అర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, మెంతులు, కరివేపాకు, టొమాటో ప్యూరీ, కాస్త ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కాబూలీ శనగలు వేసి కాస్త గరం మసాలా, కొన్ని కొబ్బరి పాలను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగల కూర రెడీ. చూసారు కదా శనగల కూర ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత కొబ్బరి పాలు వేసినా కూడా కారంగా ఉందండి. కారంగా చేసుకున్నాను కాబట్టి బాగుంది. కారంగా ఉంది, ఒక చిరు కమ్మదనము ఉంది కొబ్బరి పాల వల్ల. ఇక శనగలు కాబట్టి చక్కగా రుచికరంగా ఉంటాయి. ఇది మీరు పూరీలోకి తిన్నా బాగుంటుంది, చపాతీలోకి తిన్నా బాగుంటుంది. చక్కగా మామూలుగా మన అన్నము మనం ఏది తింటే అది, దంపుడు బియ్యము, దేంతో తిన్నా కూడా బాగుంటుంది. మంచి ప్రోటీన్ కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా వీలు చూసుకొని ఇలాంటి వంటలు చేసుకోవాలి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట రాగి తోప. ఒక మంచి స్వీట్ అండి, నేర్చేసుకుందాం. మరి రాగి తోప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి తోప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. రాగి తోప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రాగి తోప అంటే ఏంటి? ముఖ్యమైన పదార్థం ఇందులో రాగి, పేరులోనే మనకు కనిపిస్తుంది కాబట్టి. అయితే రాగి అనేది బాగా కాల్షియం, మన ఒంటికి కావాల్సిన కాల్షియం అందించేటువంటి పదార్థాలలో వన్ ఆఫ్ ద మెయిన్ పదార్థం అని చెప్పి మనం చెప్పొచ్చు. పసిపిల్లల నుంచి 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా రాగి చాలా బాగా సహాయపడుతుంది. దేనికి? కాల్షియం అందించడంలో. సాధారణంగా ఈ రాగి అనేది కాలాల బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలం అనుకోండి, అంటే సమ్మర్ సీజన్లో మనకు చలువ చెయ్యాలి అంటే అందులో కాస్త మజ్జిగ వేసుకొని తాగాలి. అప్పుడు ఒంటికి మంచిగా తంపులాగా, అంటే మంచి కూల్నెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అదే చలికాలంలో అనుకోండి, అప్పుడు మన ఒంటికి వేడి చేయాలి కాబట్టి కాస్త బెల్లం వేసుకొని కాస్త పాలు వేసుకొని అలా తాగొచ్చు. అలా కాకుండా పిల్లలకు రోజు పొద్దున రాగి జావ మనం ఇచ్చినట్టయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అవన్నీ చక్కగా వేయించేసుకొని రాగి జావ చక్కగా మజ్జిగ వేసి బాగా నీళ్లగా, తిక్కుగా అస్సలు కాదు, బాగా నీళ్లగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే దీంట్లో అధికమైన ఫైబర్ అండ్ కాల్షియం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఈ మధ్య కాలము 50 దాటారు అంటే డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా కొత్తగా టైప్ 2 డయాబెటీస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో అలాంటి వాళ్ళకు కూడా రాగి చాలా బాగా పనిచేస్తుంది. బికాస్ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు లో GI ఉంటుందో ఆ పదార్థంలో షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఆహారం తొందరగా చక్కెరలాగా కన్వర్ట్ అవ్వకుండా అది మెయింటైన్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, మనకు రెడ్యూస్ అవుతాయి. ఇందులో GI లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా ఇక విటమిన్ B1, B3, B6, ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా 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 బాగా మేలు చేస్తుంది. అసలు అంటే ఆరోగ్యానికి మేలు చేసేవి ఎన్ని రకాలు చేసుకోవాలి అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ రాగితో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి? ఇంతకుముందు నేను చెప్పాను కదా, 4 రకాలు చెప్పా. అది కాకుండా రాగితో ఇడ్లీ చేసుకోవచ్చు, రాగితో దోశ తయారు చేసుకోవచ్చు, రాగితో ఉప్మా తయారు చేసుకోవచ్చు, రాగి అటుకులు ఉంటాయి, రాగి అటుకులతో కూడా ఉప్మా తయారు చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి, ఇలా స్వీట్లు తయారు చేసుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి అన్నమాట. మరి ఈ రోజు అన్ని వంటలలో మనం చేసుకోబోయేది ఏంటి అంటే రాగి తోప. మరి స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా రాగి 1 కప్పు తీసుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లం ఉపయోగిస్తున్నాను, ఆ తర్వాత జీడిపప్పు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యితో జీడిపప్పును వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ బాండి వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే చల్లటి నీళ్లలో రాగి పిండి కలుపుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాం. ముందుగా రాగి పిండిని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఉపయోగిద్దాం. రాగితో ఒక లాభం ఏంటి అంటే మీరు తక్కువ తీసుకున్నా కూడా అది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది.
మీరు చిన్నప్పుడు గమనించారా మన పిల్లలకు రాగి పెట్టేటప్పుడు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకి అని చెప్తూ ఉంటారు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే చల్లీలలో కలుపుకుంటే మనకి ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మనం డైరెక్ట్గా మనం వేడి పాత్రలో వేసేసుకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకు అవకాశం కాదు, ఖచ్చితంగా ఉండలు కడుతుంది. అందుకే ఏంటంటే మనం చక్కగా ఇలా కలిపేసుకుందాం. మీరు రాగి చిన్నప్పుడు మీ పిల్లలకి రాగి జావా అంటే ఎవరికైనా చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా మీరు చక్కగా చల్లనీళ్ళలో కలుపుకొని ఇలా నీట్గా మీ ఇంట్లో ఒక విస్కో లేకపోతే ఫోర్కో ఉంటే బాగా కలిపేసుకున్న తర్వాతనే చేయండి. బాండీ కూడా వేడైందండి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించేసుకుందాం. మీకు అందులో కావాలంటే కిస్మిస్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత వేయించుకున్న జీడిపప్పును ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఎప్పుడైనా సాయంత్రం సరదాగా పిల్లలు ఏదైనా కావాలి అన్నప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటే గనక చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఓన్లీ పిల్లలకి మాత్రమే సెట్ అయ్యేటట్టుగా ఉంటాయి, కొన్ని పెద్దవాళ్ళకి మాత్రమే సెట్ అయ్యేటట్టు ఉంటాయి. కానీ ఈ స్వీట్ ఏంటి అంటే పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. వేయించుకున్న జీడిపప్పును ఒక బౌల్లోకి తీసేసుకుందాము. జీడిపప్పులు వేయించేసుకొని అదే బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు రాగికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. ఇందులో 1 కప్పులో నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ వేసేసాను. దీంట్లో ఒక 3/4 కప్పు బెల్లం తీసుకొని ఇందులో వేస్తున్నాను. అంటే మరి 1 కప్ అక్కర్లేదు, మరి ఓవర్గా స్వీట్ అయిపోతుంది. మనకి ఏంటంటే మీడియం స్వీట్నే మనం తీసుకుందాం, మరి ఎక్కువగా కాకుండా. ఇది కొంచెం మనకు కరిగిన తర్వాత కావాల్సింటే ఇంకొంచెం మనం నీళ్లు పోసేసుకోవచ్చు. ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు, బెల్లం కేవలం కరిగితే సరిపోతుంది. నాకు రాగితో ఏం చేసినా కూడా ఇష్టం అండి. అంటే రాగి తర్వాత రాగి సంకటితో చక్కగా పల్లి పచ్చడితో తింటారు, సాంబార్తో తింటారు, తర్వాత వంకాయ మసాలా కూరతో తింటూ ఉంటారు. శాకాహారం వాళ్ళైతే చాలా బాగుంటుంది, ఎంత ఆరోగ్యకరమో అసలు. వారానికి ఖచ్చితంగా మీ పిల్లలకు రాగి ముద్ద పెట్టండి, హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది పడదు, రాగి ముద్ద పడదు అనేవాళ్ళు అసలు అది తప్పు. అంటే మనకు అలా అనుకుంటాం. కొన్ని మనకి ఏంటంటే మొదటిసారి ఏదైనా అనుభవం కలిగితే అదే ఇంకా ఎప్పటికీ ఉంటుందేమో అనుకుంటూ ఉంటాం. అది ఇంకా మానవ సహజ లక్షణం అది. కానీ ఫస్ట్ టైంకి, సెకండ్ టైంకి, థర్డ్ టైంకి, ఫోర్త్ టైంకి ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకు ఎప్పుడూ కూడా ఒక నిర్ణయానికి రాకూడదు మనం. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాము. బెల్లం కరిగింది, ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి ఒక మరుగు వచ్చేదాకా తిప్పుకుందాం. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మనం ఇది చూసుకుందాం. బెల్లం కొంచెం మరుగు వచ్చిన తర్వాత ఈ రాగి వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇదిగోండి, రాగి చక్కగా ఉండలు లేకుండా నీట్గా వచ్చింది. అండ్ మనం ఇందులో వేసిన తర్వాత కూడా బెల్లం పాకంలో మనము ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత కూడా చాలా తిప్పుతూనే ఉండాలి. మనకు తెలిసిందే కదా రాగి జావని మనం ఎలా చేస్తామో అదే విధంగా అనమాట. ఎక్కడ మనకి చెయ్యి ఫ్రీ అవ్వకూడదు, అది ఉండలు కట్టేస్తుంది. అదొక ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనం వదిలేయచ్చు దాన్ని. రాగి ఎప్పుడూ కూడా మీరు 1 స్పూన్ తీసుకుంటే 1 కప్పు అవుతుంది, 2 స్పూన్ తీసుకుంటే 2 కప్పులు అవుతాయి. సో అందుకు చాలా తక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ మోతాదులో అవుతుంది అది. ఇలా కలుపుకున్నటువంటి రాగి మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకుందాం. ఇలా కలుపుతూ వేసుకోవాలి. రాగులు మనం ప్రత్యేకంగా ఏదైనా మన దగ్గరుండి రాగుల్ని పట్టించుకొని రాగి పిండి తయారు చేసుకుంటే ఇంకా మంచిది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మన పెద్దవాళ్ళని అడిగినప్పుడు చెప్పేస్తారు. యూట్యూబ్లో మీరు చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. చూసారా, ఇక్కడ ఎక్కడా ఉండలు రాలేదు. అలా కలుపుతూ ఉండాలి, అలా వేసి వదిలేయకూడదు. మళ్ళీ అలా మనం వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మనం దగ్గర పడేదాకా చక్కగా కలుపుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. ఫ్రిడ్జ్లో భద్రపరిచే మీగడలో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసినట్టయితే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని నెయ్యిగా మీరు మార్చుకుంటే అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈసారి ఇలా ప్రయత్నించండి. మనం ఏం చేసాం, చక్కగా
రాగి మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసేసుకున్నాము. చూసారా, ఒక 2 నిమిషాల్లో చక్కగా దగ్గర పడిపోతుంది. కాకపోతే అప్పటికి కూడా మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే మన బాండి కూడా అంటుకోకుండా ఉంటుంది. చూసారా ఇలా. వావ్, ఎందుకంటే స్వీట్ కూడా కదండి, మనకి నెయ్యి వేస్తూ కలుపుకుంటే వచ్చే రుచి అసలు మామూలుగా ఉండదన్నమాట. చూసారా ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఒక చక్కటి హల్వా లాగా అయింది. ఇప్పుడు మనము చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త యాలకుల పొడి కూడా. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, అంటే కొంచెం మనకు పక్కాగా హల్వాగా ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకే రాగి ముద్ద తయారు చేసేటప్పుడు కూడా కొంచెం అన్నం వేస్తారు, అంటే కొంచెం ముద్దలాగా రావడానికి. ఇందులో మీరు ఇంకెంత నెయ్యి వేస్తే ఇంకా ఆ రుచి అలా ఉంటుందండి. ఇంకా మీరు మీ ఇంట్లో ఉండే నెయ్యి క్వాంటిటీని బట్టి మీరు డిసైడ్ అయిపోవచ్చు. అలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. చూసారా ఇలా మంచి నెయ్యి వేయగానే ఒక చక్కటి షైన్ వచ్చేసింది. ఇది అయిపోయినట్టే అండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా హల్వా లాగా భలే ఉందండి. అసలు రాగి హల్వా అంటే ఇలా మనం చెప్పలేదు, తోపా దీని పేరు మనం పెట్టింది. కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనమాట. ఇలా పైన నుంచి మనం వేయించుకున్నటువంటి జీడిపప్పుల్ని కూడా వేసేసుకుందాం. మా ప్లేట్ ఎంత అందంగా ఉందో, మా రాగి తోప ఎంత అందంగా ఉందో, చాలా చాలా బాగుంది యాక్చువల్గా. మరి దీన్ని ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎదురు చూస్తుంటే కనుక రాగి తోప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. రాగి తోప తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. రాగి తోప తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్లు పోసి రాగి పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పును వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త బెల్లం వేసి ఆ బెల్లం కరిగిన తర్వాత ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని కూడా పోసి ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రాగి తోప రెడీ. చూసారు కదా రాగి తోప ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అసలు నేను వేసిన స్వీట్ ఎంతవరకు సరిపోయిందో చూడాలి ఒకసారి. అంటే బెల్లం నేను 1 కప్పు తీసుకొని ఒక అర్ధ కప్పే వేసాను. చూద్దాం. ఆహా, అరిగిపోయింది. పర్ఫెక్ట్ అండి, చాలా చాలా బాగుంది. అంటే ఇలా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయింది అంటాం కదా, హల్వా ప్రాపర్ హల్వా లాగుంది. ఇది ఇప్పుడు వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది. ఇంత లూజ్గా అయితే ఉండదు. మీకు ప్రాపర్గా అసలు కట్ చేసుకోవచ్చేమో, దాన్ని ఒక పీసెస్గా కట్ చేసుకోవచ్చేమో అన్నంతగా కొంచెం గట్టి పడుతుంది. అంటే గట్టిగా అంటే కొరకడానికి గట్టిగా కాదు, ఆ మిశ్రమమే కొంచెం గట్టి పడుతుంది అంతే. చాలా చాలా బాగుందండి. మీ పిల్లలకు పెట్టండి, ఆవురావురమంటూ తింటారు. ఇంక ఈ హల్వా ఆ హల్వా ఈ షుగర్తో అట్లా కాదు, చక్కగా బెల్లంతో రాగి మంచి కాల్షియము, ఇంకా అసలు మీరు ఆలోచించాల్సిన పనే లేదు. తప్పకుండా రాగితో పని ప్రయత్నించేయండి. ఇది ఇవాల్టి మా అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ, నచ్చినవి చేస్తే ఎప్పుడు ఎలా ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.